1947 సంవత్సరం ఆగస్టు 15వ తేదీ మనకు స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రం వచ్చి 3 సంవత్సరాలు కాకముందే భారతదేశము భారతీయ పౌరులందరికీ కల్పించినటువంటి మత స్వేచ్ఛ హక్కును కాలరాస్తూ అర్ధరాత్రి ఒక 1950 సంవత్సరంలో ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అనేటటువంటి దాన్ని ఒకటి తీసుకొని వచ్చి దళిత క్రైస్తవులు ముస్లింలు క్రైస్తవ మతాన్ని స్వీకరిస్తే పుట్టుకతో వారికి వచ్చేటటువంటి కుల సంబంధమైనటువంటి రిజర్వేషన్లు రద్దు చేయబడతాయి అనేటటువంటి అనైతికమైనటువంటి రాజ్యాంగ సవరణ లేకుండా ఒక ప్రెసిడెంట్ ఆర్డర్ అనేటటువంటి దాన్ని తీసుకొని వచ్చారు. మా డిమాండ్ ఏంటంటే దగ్గర 70 సంవత్సరాల నుంచి మేము చేస్తున్నాము. ఈ యొక్క ప్రెసిడెంట్ ఆర్డర్ దుర్మార్గము. భారత రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో రచించబడినటువంటి భారత రాజ్యాంగం కల్పించినటువంటి మత స్వేచ్ఛ హక్కును కాలరాస్తూ తీసుకొని వచ్చినటువంటి ఈ యొక్క ప్రెసిడెంట్ ఆర్డర్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆగస్టు 10వ తారీఖున ఈ విధమైనటువంటి కార్యక్రమాలు దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా మేము చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈ సంవత్సరంలో కూడా ఈ రీతిగా మేము ఈ యొక్క కార్యక్రమాన్ని చేపడుతూ ఉన్నాం. అధికారులు నాయకులు దయచేసి ఈ యొక్క ప్రెసిడెంట్ ఆర్డర్ 1950 ఏదైతే ఉందో అందులో ఉన్నటువంటి 3వ పేరా రద్దు చేసి భారతదేశంలో పుట్టినటువంటి ప్రతి ఒక్కరికి పుట్టుకతో వచ్చినటువంటి ఆ యొక్క కుల రాజకీయాలు అనేటటువంటివి అందరికీ సంక్రమింప చేయాలనేటటువంటి ఆలోచన కలిగి ఈ కార్యక్రమం చేస్తూ ఉండగా అందరూ కూడా మాకు సహకరించి ఈ 1950 ప్రెసిడెంట్ ఆర్డర్ 3వ పేరాను రద్దు చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము. థ్యాంక్ యూ.